చేయబడిందంట. కానీ దేవుడిలో ఎవరంట? నేనే మందిరం, దేవుడికి మహిమ కలుగుతుంది గాక. ఆయన నామఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలు. దేవునికి స్తోత్రం. మహాకాశములు పట్టజాలని దేవుడు సమాధిలో పట్టాడా? దేవుడికి స్తోత్రం. సమాధిలో పట్టలేదంట, సరిపోలేదంట ఆయన. దేవుడికి స్తోత్రం. సమాధి ఆయనని భరించలేదంట. ఆయన అంటాడు, దేవుడికి స్తోత్రం, జక్రయ్య అంటాడు, ఎలిజబెత్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే సమాధి ఆయనని పంపేసిందంట రిటర్న్. దేవుడికి స్తోత్రం. మేము నేను భరించలేమని. దేవుడికి మహిమ కలిగిందాక. మనది కూడా అంత రిజరాక్షన్. దేవుడికి స్తోత్రం. ఆయన శక్తి, రిజరాక్షన్ పవర్. ఏలియా, హనోకు, మెల్కీసెదెకు వెళ్ళిపోయినట్టు మనం కూడా అడిగితే, ప్రార్థిస్తే దేవుడికి స్తోత్రం, అదే మనకి బెనిఫిట్. దేవుడికి మహిమ కలుగును కాక. భార్యలు అవి ఇవి అన్ని ఏవి లేకుండా దేవుడు డైరెక్ట్ గా రా అంటే దేవాన్ని రెడీగా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా ఏదైనా ఏ దాని విషయమైనా దేవుడు రమ్మన్నాడు అంటే మనము సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ సొలొమోను ఒకటే చెప్తాడు, ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరం కట్టించుటకు చాలినవాడు ఎవడు? దేవుడికి స్తోత్రం. మందిరం కట్టించడానికి చాలినవాడు ఎవరు లేరంట, కానీ ఆయన మనలో నివసిస్తున్నట్ట. దేవుడికి స్తోత్రం. చెప్పండి, దేవాది దేవుడు నాలో నివసిస్తున్నాడు. ఎప్పటి నుండి? అడగండి, ఎప్పటి నుండి? నేను ఆయన ప్రేమలో ఈట మునిగి బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన లేపబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి నిమిత్తం అంట? చెప్పండి, నా నిమిత్తం. దేవుడికి స్తోత్రం. ఏం చేయబడ్డాడట ఆయన? సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు. దేవుడికి స్తోత్రం. నిన్న సమాధి చేయబడ్డాడు, ఈరోజు తిరిగి లేచిండు, రేపు వస్తాడు.